హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను 10 to 12 ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ చేస్తున్నానండి. దీని కటింగ్ కోసం అయితే నేను ఆర్గాన్జా క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇది కట్ పీస్ సెంటర్లో లాస్ట్ పీస్ ఉంటే ఒక 5 మీటర్స్ దాకా ఉంటుంది, తీసేసుకున్నాను పాప కోసమని. అలాగే దీంట్లోకి లైనింగ్ కోసం అయితే సాటిన్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఆర్గాన్జాలోకి సాటిన్ అయితే కొద్దిగా షైనీగా బాగుంటుందని తీసుకున్నాను. 2.5 మీటర్లు తీసుకున్నాను. దీంట్లోంచి 1/2 మీటర్ అనేది బాడీ కోసమని సపరేట్ చేసుకున్నానండి. ఇప్పుడు 2 మీటర్లతో కింద ఘేర్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పాయింట్ టు పాయింట్ నీట్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేనైతే కింద ఘేర్ అనేది కట్ చేసుకుంటానండి, తర్వాతనే బాడీ అనేది కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ 2 మీటర్స్ ఉన్న లైనింగ్ని నేను చూపిస్తున్న విధంగా 2 మడతల మీద ఇలా బ్యాక్ సైడ్, ఇక్కడ మెయిన్ సైడ్ పెట్టుకోకూడదండి, ఎప్పుడు కూడా మార్కింగ్లు అనేటివి కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ బ్యాక్ సైడ్ మాత్రమే మార్కింగ్ల కోసం మనము లైనింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డ్ మీద ఇలా పెట్టుకోండి. ఇలా ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా ఇలా సెట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఈ లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ అండి. 2 మీటర్స్ అయితే 10 to 12 ఇయర్స్ బేబీకి అయితే సరిపోతుంది. ఈ లాంగ్ ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి 46 ఇంచులు అండి. ఈ 46 ఇంచుల్లోంచి బాడీ లెంత్ వచ్చేసి 11 ఇంచులు వచ్చింది. ఈ 46లోంచి 11 ఇంచులని మైనస్ చేసుకోవాలి. వచ్చిన దాన్ని ఇక్కడ ఘేర్కి మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను 46లోంచి 11 ఇంచుల్ని మైనస్ చేస్తున్నాను. 46లోంచి 11 తీసేస్తే మనకు 35 ఇంచులు అనేది వస్తుంది. ఈ 35 ఇంచులు అనేది ఇక్కడ ఘేర్ లెంత్ అనేది వస్తుందండి. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ వేస్ట్ సైజ్ వచ్చేసి 24 ఇంచులు ఉంది. ఆ 24 ఇంచులని ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ 2 లేయర్స్ మీద క్లాత్ ఉంది కాబట్టి 24లోంచి హాఫ్కి తీసుకోవాలి మనము. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టేప్ని ఇలా 24 దగ్గరికి ఇలా సగానికి ఫోల్డ్ చేసి వచ్చిన దాంట్లోంచి ఇక్కడ పెట్టేసుకోవాలి. 24లోంచి సగం వచ్చేసి 12 వచ్చిందండి. ఈ 12 వచ్చిన దాన్ని ఇక్కడ 2 లేయర్స్ మీద ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇలా క్రాస్గా పెట్టాను కదా, అలా క్రాస్గా పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాక ఈ కార్నర్ నుంచి ఇక్కడికి మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఎన్ని ఇంచులు వచ్చిందో చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ నాకైతే 8.5కి వచ్చింది. ఇదే మార్కింగ్ని సేమ్ ఇక్కడ కూడా ఈ సైడ్ కూడా 8.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 8.5కి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సర్కిల్ షేప్లో రావాలి కదా, సేమ్ ఈ కార్నర్ నుంచి 8.5కు నేను చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ చేసుకుంటూ రండి. ఇలా డాట్స్ పెట్టుకున్న దాన్ని ఇప్పుడు ఇలా కలుపుతూ మొత్తం కలిపేసేయండి. ఇలా రౌండ్గా మనకు నడుము లాంగ్ ఫ్రాక్స్కి నడుము వచ్చేసి ఇలా రౌండ్గానే తీసుకోవాలండి, స్ట్రైట్గా అయితే తీసుకోకూడదు, సైడ్లకు యాలబడినట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గీసుకున్న దాన్ని మనము వేస్ట్ సైజ్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా చూసుకోండి. మనకు కరెక్ట్ లూజ్ వచ్చేసి 12 ఇంచులు కదా, ఇక్కడ 12 ఇంచులు వచ్చేసిందండి. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసి ఎంత ఉందంటే 2 ఇంచెస్ వచ్చింది. అంటే ఇక్కడ ఒక 1 ఇంచుకి ఇక్కడ ఒక 1 ఇంచుకి ఎక్స్ట్రా కోసం మనకు లాంగ్ ఫ్రాక్కి. ఇప్పుడు నడుము లూజ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లెంత్ అనేది మార్క్ చేసుకుందాము. లెంత్ 35 ఇంచులు అని చెప్పాను కదా, ఆ 35 ఇంచుల్ని ఇప్పుడు ఘేర్ మొత్తము మార్క్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఘేర్ లెంత్ అనేది 35 ఇంచులు అని చెప్పాను కదా, 35 ఇంచులు అయితే లైనింగ్ క్లాత్కి 1 ఇంచు మైనస్ చేసి పెట్టుకోవాలండి. మెయిన్ క్లాత్ వచ్చేసి మనకు 35 రెడీ ఉండాలి. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా మీకు చెప్తాను. ఇప్పుడైతే 1 ఇంచు మైనస్ చేసి ఇక్కడ మార్క్ చేసుకుందాము. 35లోంచి 1 ఇంచు మైనస్ చేస్తే మనకు 34 ఇంచులు వస్తుంది. ఆ 34 ఇంచులని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ మనం నడుముకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి
ఇలా టేప్ని స్ట్రైట్గా ఇలా చూసుకుంటూ ఇలా పెట్టుకుంటూ ఇక్కడ చూడండి 34 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలా ఈ సర్కిల్ మొత్తం 34 ఇంచులకు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ మనము నడుముకి ఎలా జరుపుతామో ఇక్కడ కింద గేర్కి కూడా అలానే జరుపుకుంటూ రావాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గీసుకుంటారండి, మీకు కరెక్ట్గా వస్తుంది. హెయిర్ అనేది హెచ్చులు తగ్గులు ఏం లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం రౌండ్ మొత్తం ఇలా 34 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ రండి. ఇక్కడ నాకు కొద్దిగా జాయింట్ పడుతుందండి, ఆ జాయింట్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఈ మార్కింగ్ చేసుకున్న అన్నిటిని ఇలా కలిపేసుకోండి. ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేయండి, ఇక్కడ వరకు కలిపేయండి. ప్రస్తుతానికి నేను ఈ జాయింట్ కోసం అయితే ఇక్కడ మనకు మార్కింగ్ అయితే వచ్చేసింది కదా, ఇక్కడ ఈ మిగిలిన క్లాత్లో ఇది కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ మార్కింగ్ నుంచి ఇలా కట్ చేసుకోండి చాలు. ఇప్పుడు ఈ 2 పీసెస్ని ఇలా సపరేట్ చేసేయండి. జాయింట్ కోసం అని కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ కటింగ్లో జాయింట్స్ అనేవి ఏం రాకుంటే ఏం అవసరం లేదు, అంతా ఒకటేసారి కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జాయింట్కి అయితే పెట్టేసుకోండి మీరు క్లాత్లు అనేది. ఫస్ట్ ఇవి 2 సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకోండి. ఇక్కడ కిందిది క్లాత్ అయితే తక్కువ ఉంది కాబట్టి నేను దానికి సమానంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ ఇవి సమానంగా ఈ టూ లేయర్స్ అయితే ఇలా సమానంగా చూసేసుకొని ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచుకి ఇలా పైకి పెట్టేసుకోండి. ఈ క్లాత్ని ఇలా ఒక 1/2 ఇంచుకి పైకి పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ మనం లెంత్ ఎలా తీసుకున్నామో అలాగే ఇక్కడ నడుము లూజ్ దగ్గర నుంచి ఇక్కడికి 34 ఇంచులకైతే మార్క్ చేసుకోండి. ఇలా 34 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడైతే నాకు చాలా తక్కువగానే జాయింట్ అయితే పడిందండి. ఇలా 34 ఇంచులకి ఇలా ఇక్కడ నడుము లూజ్ దగ్గర నుంచి ఇక్కడ నడుము లూజ్కి ఎలా పెడితే దానికి స్ట్రైట్గా కింద గేర్ కూడా అలానే పెట్టుకోవాలి. ఇక్కడ 34కి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ కటింగ్ చేసుకున్న పీసులను అయితే ఇలా నేను సూదితో అయితే ఇలా చేసుకుంటున్నానండి. ఎందుకంటే మిస్ అవ్వకుండా ఉండాలి కదా, చాలా చిన్న పీసులు కదా, మిస్ కాకుండా ఉండడానికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్ క్లాత్ కటింగ్కి కూడా మనకు ఈజీగా ఉండేలాగా ఇలా ఒక పిన్ అయితే ఇలా అటాచ్ చేసుకోండి. ఇప్పుడు అక్కడ మిగిలినది కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నడుము లూజ్ని కూడా ఈ మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసుకుందామండి. ఓపెన్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే నేను 2 సైడ్స్ అనేవి స్టిచ్చెస్ వేస్తానండి. ఎందుకంటే ఎదిగే పిల్లలు కదా, కొద్దిగా టైట్ అలా అయినా కానీ వాళ్ళు కుట్లిప్పుకునేలాగా 2 సైడ్స్ అనేది స్టిచ్చెస్ వేస్తాను. చూసారు కదండి గేర్ ఎంత మంచిగా వచ్చిందో, ఇక్కడ నెక్ షేప్ కానీ అక్కడ గేర్ కానీ ఎంత మంచిగా వచ్చిందో, ఎక్కువలు తక్కువలు లేకుండా నీట్గా అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసి మనము మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము. సేమ్ లైనింగ్ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామో అలాగే మెయిన్ క్లాత్ని కూడా 2 మడతల మీద అయితే పెట్టేసుకుందామండి. మెయిన్ క్లాత్ 5 మీటర్స్ ఉందని చెప్పాను కదా, 5 మీటర్స్ అయితే ఏం పడదండి, పాపకు చిన్న సైజే కదా. ఇక్కడ నేను ఒక పావు భాగము క్లాత్ని అయితే వదిలేసి పెట్టుకుంటున్నానండి. ఇలా 2 మడతల మీద ఇంతమైన వదిలేసాను, అంటే ఈ క్లాత్లో ఒక పావు భాగం మైన వదిలేస్తున్నాను. మిగిలినది మనము కటింగ్ అయితే యూజ్ చేస్తాను. ఇలా 1 సైడ్కి అయితే నేను 2 లేయర్స్ మీద ఇలా మెయిన్ క్లాత్ అయితే
పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ మెయిన్ క్లాత్ మీద అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ ఈ కార్నర్ అనేది కరెక్ట్ ఉండాలండి. ఈ నడుము లూజ్ కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న దాన్ని కింద గేర్ కూడా నీట్గా సెట్ చేసేసుకోండి. ఇలా క్లాత్ని మొత్తం ఇలా నీట్గా మెయిన్ క్లాత్ మీద అనేది ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సెట్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ క్లాత్ ప్రకారం కాకుండా మెయిన్ క్లాత్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకున్నాము. 35 ఇంచెస్ అని చెప్పాను కదా లెంత్. మెయిన్ క్లాత్లో 1 ఇంచు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు పీకోకి 1 ఇంచు మైన్ పోతుంది. ఇక్కడ కూడా కొద్దిగా జాయింట్ అనేది వస్తుందండి, కానీ ఇక్కడ అయితే నేనేం యాడ్ చేయట్లేదు. 1 ఇంచ్ అనేది ఏం కాదు, కింద గేర్లో అనేది కలిసిపోతుంది. ఇక్కడ నుంచి చూసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 ఇంచెస్కి మళ్ళీ రౌండ్గా మార్క్ చేసుకోండి. ఇలా 2 ఇంచెస్కి మొత్తం రౌండ్గా మార్క్ చేసుకోండి. లైనింగ్ క్లాత్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాకి మెయిన్ క్లాత్కి పెట్టుకొని మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మార్కింగ్లన్నిటినీ ఇలా రౌండ్గా నీట్గా కలిపేసుకోండి. మనకు కటింగ్లో పైకి కిందికి రాకుండా కరెక్ట్గా వచ్చేలాగా ఇలా ఈ మార్కింగ్లన్నిటినీ ఇలా ఒక లైన్ లాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న దాన్ని కటింగ్ అయితే చేసుకుందామండి. కరెక్ట్ 2 ఇంచెస్కి అయితే ఎక్స్ట్రా పెట్టేసుకొని నీట్గా ఇలా మార్కింగ్ చేసుకొని అయితే కటింగ్ చేసుకోండి. గేర్ కూడా చాలా నీట్గా వస్తుంది. కింద గేర్ కట్ చేసుకున్నాక నడుము లూజ్ ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్ మెయిన్ క్లాత్ వచ్చేసి మన లైనింగ్ క్లాత్కి కరెక్ట్గా వచ్చేలాగా కట్ చేసుకుందాము. లైనింగ్ క్లాత్ నడుము లూజ్ ప్రకారం ఈ మెయిన్ క్లాత్ని అయితే ఇలా మొత్తం నీట్గా ఎక్కువలు తక్కువలు లేకుండా కట్ చేసుకుందామండి. ఇది ఆర్గాన్జా క్లాత్ కాబట్టి సాగడం అలా ఏం ఉండదండి. మామూలుగా మనం జార్జెట్ క్లాత్లకు అలాంటి క్లాత్లకు అయితే కొంచెం పైకే కట్ చేసుకోవాలి. ఆర్గాన్జా క్లాత్ ఏం సాగదు కాబట్టి కరెక్ట్గానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉన్నదాన్ని సపరేట్ చేసుకోండి. ఇక్కడ సపరేట్ చేశాను కదా నేను లైనింగ్ క్లాత్, దీన్ని కూడా సపరేట్ చేసుకోండి. ఇలా మొత్తం సపరేట్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు కింద గేర్ అయితే కట్ చేశాను కదా, చూసారు కదా ఎంత గేర్ ఉందో. ఏమంటే ఇది 2 సైడ్స్ అనేవి జాయింట్లు అనేది వస్తుందండి, 1 సైడ్ అయితే కాదు. నేను 2 సైడ్స్ స్టిచ్చెస్ అనేవి వేస్తాను కాబట్టి 2 సైడ్స్ అనేది ఓపెన్ వచ్చింది. ఇప్పుడు కింద గేర్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే బాడీ అయితే కట్ చేసుకుంటున్నాను. బాడీకి నేను 1/2 మీటర్ అనేది సపరేట్ చేశానని చెప్పాను కదా, ఈ 1/2 మీటర్లో మనకు బాడీ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ నేను డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్కి ఇలా డబల్ లేయర్ మీద క్లాత్ని ఆపోజిట్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వేస్ట్ క్లాత్ కటింగ్ కోసం ఒక లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచుకి ఇంకో లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బాడీ లెంత్ వచ్చేసి 11 ఇంచులు ఉందండి. మనకు 11 ఇంచులు అంటే పైన షోల్డర్కి కుట్లకు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని 11.5 ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా చేసుకుంటున్నాను 11.5 ఇంచులకు. నేనైతే ఇక్కడ బోట్ నెక్కి మార్కింగ్ చేస్తున్నానండి. బోట్ నెక్కి అయితే మనము ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇప్పుడు ఈ బాడీకి 11.5 ఇంచులు ఉంది. 11.5 ఇంచులు అంటే నేనైతే 11.5 ఇంచులలో 1/2 తీసుకుంటానండి. ఫుల్ షోల్డర్కి 11.5లో సగం వచ్చేసి 5.35 వచ్చిందండి నాకు. ఆ 5.35ని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను షోల్డర్ పాయింట్ దగ్గర.
5:15కి ఇక్కడ మార్కింగ్ చేసుకొని షోల్డర్కి అయితే నేను 2.5 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకు బోట్ నెక్లలో పెట్టినప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్ అనేది తక్కువగానే పెట్టుకోవాలి, నెక్కుకి ఎక్కువగానే పెట్టుకోవాలండి. ఇక్కడ నెక్ వచ్చేసి 3.5 ఇంచులకు అయితే వచ్చింది. ఇక్కడ నేను సంక డౌన్ వచ్చేసి 5 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇది 25 సైజే కాబట్టి 5 ఇంచులు సంక డౌన్ అనేది సరిపోతుంది. ఇక్కడ నేను చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం సంక డౌన్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడే మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. వీళ్ళది చెస్ట్ లూజ్ వచ్చేసి 25 ఇంచులు అండి. ఈ 25 ఇంచులని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ సగానికి ఫోల్డ్ చేసుకున్న దాన్ని మళ్ళీ దాంట్లోంచి ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను 2 లేయర్స్ తీస్తున్నాను కదా, అక్కడ చెస్ట్ వచ్చేసి 25 అనేది ఫుల్ చెస్ట్ అండి. దాంట్లోంచి 4 భాగాలు తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇది ఫ్రంట్కి తీసుకుంటున్నాను, మళ్ళీ బ్యాక్కి కూడా తీసుకోవాలి కాబట్టి దీంట్లో ఇక్కడ మనము 4వ భాగం మాత్రమే పెట్టుకోవాలండి. ఇప్పుడు హాఫ్లోంచి మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. ఈ 12.5లోంచి మళ్ళీ ఆఫ్ చేసుకుంటే నాకు ఇక్కడ 6.5 అయితే వచ్చిందండి. ఆ 6.5 అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి మనకు 24 ఇంచులు అని చెప్పాను కదా, ఆ 24ని కూడా సగానికి ఇలా ఫోల్డ్ చేసి చూసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసి చూసుకుంటే మనకు 12 ఇంచులు వస్తుంది కదా, ఆ 12 ఇంచులకి మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 6 ఇంచులు అనేది వచ్చింది. 6 ఇంచులు ప్లస్ మనం ఇక్కడ టక్స్ అనేది వేసుకుంటే ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఆ ఖర్చులకు నేను 1 ఇంచు యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే మొత్తం 7 ఇంచులకు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వేస్ట్ లూజ్ అయితే ఇక్కడ నేను స్ట్రైట్గా మనకు 5:30 అని చెప్పాను కదా, ఇక్కడ 5:30కి ఇక్కడ సంక దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. 5:30కి మార్క్ చేసుకొని దీంట్లోంచి 1.5 ఇంచులు అనేది మనము లోపలికి మార్క్ చేసుకోవాలి. బోట్ నెక్కులకు ఎప్పటికైనా కానీ మనం సంక డ్రా చేసేటప్పుడు ఈ బాక్స్ షేప్లో వచ్చేది ఎప్పటికైనా మనకు 1.5 ఇంచులో మార్క్ చేసుకుంటేనే మనకు ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ మార్కింగ్లన్నిటినీ కలిపేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్కేల్తో ఇలా ఈ మార్కింగ్లన్నిటినీ ఇలా కలిపేసుకోండి. ఇక్కడ నేను ఎక్స్ట్రాకి 2 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఎక్కువ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఎక్స్ట్రాకి, కానీ 2 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ మనం బాక్స్ షేప్లో గీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి రావాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా జస్ట్ ఇలా రౌండ్ తిప్పితే మనకు ఆర్మ్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా జస్ట్ ఈ షేప్లో ఇలా గీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ గీసుకున్న ఆర్మ్ రౌండ్ని మనం ఇప్పుడు చూసుకుందాము ఎంత వచ్చిందా అనేది. నాకైతే ఇక్కడ 6 ఇంచులు వచ్చిందండి, సరిపోతుంది, కరెక్ట్గానే వచ్చింది. ఇక్కడ నేను నెక్ అయితే ఏం కట్ చేయట్లేదండి. నేనైతే ఇక్కడ క్యాన్వాస్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. క్యాన్వాస్ వేస్తే మనకు నెక్స్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నేను ఆ క్యాన్వాస్ కటింగ్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దాన్ని ఇక్కడ మనకు సంకకని ఇక్కడ ఒక కచ్చిక అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ నేనైతే లోత్ అయితే ఏం తీయట్లేదండి, చిన్న పాపనే కదా, లోత్ ఏం అవసరం లేదు, నీట్గానే సెట్ అవుతుంది. ఇక్కడ మనం క్యాన్వాస్ వేస్తానని చెప్పాను కదా, ఆ క్యాన్వాస్ మార్కింగ్ కోసమని ఇక్కడ ఒక కచ్చిక వేసుకుంటున్నాను. అలాగే సెంటర్ అని తెలియనికి ఇక్కడ ఒక కచ్చిక వేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ టక్స్లు వస్తాయని చెప్పాను కదా, ఆ టక్స్ కూడా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ ఈ మెయిన్ మార్కింగ్ ఉంది కదా, ఈ మెయిన్ మార్కింగ్ నుంచి సగానికి, ఇప్పుడు ఈ మెయిన్ మార్కింగ్కి ఇక్కడ సెంటర్కి ఎంత ఉంది, 7 ఉంది కదా, 7 అంటే మనకు సగానికి అయితే 3.5 కదా, ఈ 3.5 ఇంచుల దగ్గర
నేను టక్స్ అయితే వేసుకుంటానండి. ఇక్కడ ఒక చిన్న కచ్చిక అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్నే పెట్టి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఏమంటే నేను ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది ఉక్సులు అనేది వేస్తున్నానండి. ఎందుకంటే మనకు వేసుకోనికి అనేది ఫ్రీగా ఉంటుంది కదా, ఇబ్బంది ఏం లేకుండా ఫ్రీగా ఎక్కేలాగా ఇక్కడైతే నేను ఉక్సులకైతే క్లాత్ అయితే మిగిలిస్తున్నాను. ఒకవేళ మీరు ఉక్సులైనా వేసుకోవచ్చు, లేదు ఉక్సులు వద్దంటే జిప్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ నేను వచ్చేసి 1.5 ఇంచుల దాకా ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీని ప్రకారం అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇక్కడైతే నేను ఫ్రంట్ ఎలా ఉందో సేమ్ బ్యాక్ కూడా అలానే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటి చిన్నది డాట్ వేసుకుందాము తర్వాత కటింగ్ కోసము. ఇక్కడ కూడా చిన్న డాట్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒక డాట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ క్లాత్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం మొత్తం కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇప్పుడు మార్కింగ్ ప్రకారం కటింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నేను డాట్స్ అయితే పెట్టుకున్నాను కదా, ఇక్కడ కత్తెరతో ఒక డాట్ లాగా అయితే వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ మనకు ఎక్స్ట్రా క్లాత్ అని తెలియనికి ఇక్కడ ఒక కచ్చిక అయితే వేసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ నెక్కుకి అయితే వేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న కచ్చిక అయితే వేసుకోండి. అలాగే ఇక్కడ వేస్ట్ క్లాత్ కోసమని ఇది కూడా ఒక కచ్చిక వేసుకోండి. ఇప్పుడు ఇది బ్యాక్ వచ్చేసి మనము ఇలా ఫోల్డింగ్ మీద ఉంది కదా, దీన్ని అనేది ఇప్పుడు నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనం జిప్ వేయనికైనా ఉక్సులు వేయనికైనా కానీ ఇది అనేది మనకు ఓపెన్లోనే ఉండాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పెట్టి కట్ చేసుకుందాము. మెయిన్ క్లాత్ అయితే నాకు ఇక్కడ చాలానే అయితే మిగిలిందండి, కానీ నేను వన్ సైడ్కి మాత్రమే తీసుకుంటున్నాను. టైలర్స్ ఎప్పుడైనా కానీ క్లాత్ని మిగిలినగానే ట్రై చేయాలండి. ఉంది కదా అని వేస్ట్గా అయితే కట్ చేయకూడదు. చెప్పలేము, మనము లాస్ట్లో స్టిచ్చింగ్లో ఏమైనా యూజ్ అవ్వచ్చు మనకు. కాబట్టి ఎప్పుడైనా కానీ మనము క్లాత్ని ఆదా చేయనికనే చూడాలి, అంటే పొదుపు చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఎంత అయితే అవసరం అవుతుందో అంత మాత్రమే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నానండి, తర్వాత అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాను. ఇలా మెయిన్ క్లాత్ మీద దీన్ని ఇలా నీట్గా సెట్ చేసుకొని ఇక్కడైతే ఎక్స్ట్రా ఏం పెట్టకూడదండి. ఈ లాస్ట్ ఫోల్డింగ్ ఉన్న సైడ్ అయితే ఎక్స్ట్రాగా అయితే ఏం పెట్టుకోకూడదు. కరెక్ట్ లైనింగ్ ఎంత ఉందో మెయిన్ కూడా అంతే పెట్టుకోవాలి. మీరు ఏమైనా ఎక్స్ట్రా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మాత్రం పెట్టుకోండి. ఒక 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే పెట్టొద్దు, ఇక్కడ కరెక్ట్గానే తీసుకోండి. ఇప్పుడు ఇది నీట్గా ఇలా మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుందాము. సేమ్ పొజిషన్. ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ సెంటర్కి ఒకటి నేను కచ్చికేసుకుంటున్నాను. ఇక్కడ సెంటర్కి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ని అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కావాలంటే మీరు ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే ఇవి మనకు ఓపెన్లే కాబట్టి ఇక్కడైతే ఏం కాదు. ఓపెన్ లేని కాడైతే ఇక్కడ మాత్రం ఎక్స్ట్రా అయితే పెట్టొద్దండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ప్రకారం మొత్తము
మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. అలాగే ఈ క్లాత్ని ఇలా మన సైడ్కి తిప్పేసుకొని ఇక్కడ సెంటర్కి అయితే ఓపెన్ చేసేసుకుంటున్నాను నేను. ఇక్కడికి మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. నేను ఇక్కడ హ్యాండ్స్ అయితే కొద్దిగా మోడల్ పెడదామని అనుకుంటున్నాను. ఆ మోడల్ వీడియో కావాలంటే స్టిచ్చింగ్ వీడియో కోసమని చిన్న కామెంట్ చేయండి. నేనైతే స్టిచ్చింగ్ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, హ్యాండ్స్ అయితే నేను స్టిచ్చింగ్లోనే తీసుకుంటానండి. కొద్దిగా మోడల్ పెడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను క్యాన్వాస్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. నేను ఇక్కడ పేపర్ క్యాన్వాస్ని అయితే తీసుకున్నానండి. ఇంతమైనా తీసుకొని దీనికి సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు ఈ క్యాన్వాస్ వచ్చేసి బయట టైలరింగ్ మెటీరియల్ షాప్లలో అయితే దొరుకుతుందండి. మీటర్ వచ్చేసి 30 రూపాయలు 35 రూపాయలు పడుతుంది. ఇది తెచ్చుకోండి. నెక్లకు అయితే చాలా బాగా వస్తుంది, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ క్యాన్వాస్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ క్యాన్వాస్ కట్ చేసుకోనికైతే ఫస్ట్గా మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాక ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచులు ఉందండి. 3 ఇంచులు అంటే ఫస్ట్ ఇక్కడ వేస్ట్ కోసమని ఒక 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అలాగే నెక్ పొడవు వచ్చేసి 3 ఇంచులు అని చెప్పాను కదా, 3 ఇంచులకి 1.5 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని 3.5 ఇంచులకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకు నెక్ వెడల్పు వచ్చేసి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర నెక్ వెడల్పు అయితే చూసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చూసుకోండి. ఇక్కడ నెక్ వెడల్పు అయితే 3 ఇంచులు వచ్చింది కదా, ఆ 3 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పొడవు పెట్టాం కదా, ఈ పొడవు దగ్గర వెడల్పు కూడా 3 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇదే మార్కింగు కింది సైడ్ కూడా 3 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఈ 2 మార్కింగ్లని కలుపుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ అయితే ఏం పెట్టట్లేదు నేను, ఇక్కడ జస్ట్ రౌండ్ అనేది పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ నుంచి ఇలా జస్ట్ ఇలా డ్రా చేసుకుంటారండి. మీకు రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఒకవేళ లేదు మాకు హ్యాండ్తో రావట్లేదంటే రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో కూడా మీరు తీసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను జస్ట్ ఇలా రౌండ్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి ఒక 1 ఇంచుకి ఇలా ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది కుట్టే విధానం అయితే నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇప్పుడుకైతే కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇలా నీట్గా కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకోండి. మనకు కట్ చేసుకుంటే రౌండ్ వచ్చేసి ఇలా వస్తుందండి. బోట్ నెక్ కదా, బోట్ నెక్కి ఎప్పుడైనా నెక్ అనేది వెడల్పుగానే ఉంటుంది, నార్మల్ నెక్కులకైతే తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు లైనింగ్ క్లాత్ మీద పెట్టి చూపిస్తాను. ఇదిగోండి, కరెక్ట్ మనము కచ్చికేలు ఎక్కడికైతే వేసుకున్నామో అక్కడికనేది ఇలా కరెక్ట్గా వచ్చేస్తుందండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేస్ట్ క్లాత్ మీద ఐరన్ చేసుకొని అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే బ్యాక్ నెక్ కూడా మీకు కటింగ్ చేసి చూపిస్తాను. కట్ చేసుకుందామండి. బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇక్కడ 1 ఇంచుకి ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి మనకు ఇక్కడ 4.5 ఇంచులు అండి. 4.5 ఇంచులు అంటే ఇక్కడ 1/2 ఇంచు కుట్లకు వదిలేసి 5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు అయితే ఫ్రంట్కి ఎంత ఉందో బ్యాక్ కూడా అంతే ఉంటుంది కదా,
ఇక్కడ 3 ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నాను. అలాగే కింద కూడా 3 ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలిపేసుకుందాము. ఇక్కడైతే నేను చిన్న డైమండ్ షేప్లో అయితే నెక్ అయితే డ్రా చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ డైమండ్ షేపు డ్రా చేయడానికి ఇక్కడ నేను డౌన్ వచ్చేసి 2 ఇంచెస్కి తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. ఒక 1/2 ఇంచుకి ఇలా గ్యాప్ వదులుకొని మనం ఏదైనా నెక్ షేప్ అనేది డ్రా చేసుకుంటే ఇక్కడ మనకు ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ కరెక్ట్గా నీట్గా వస్తుంది. ఈ షేప్ అనేది కరెక్ట్గా వి షేప్లో అనేది వస్తుందండి. ఇప్పుడు అయితే నేను డైమండ్ షేప్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. చిన్న పాపే కదండి, నెక్ అనేది ఎక్కువ మరీ బ్రాడ్ లేకుండా జస్ట్ ఇలా చిన్న హోల్ లాగా అయితే పెట్టుకుంటున్నాను డైమండ్ షేప్లో. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా కలిపేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి మనము ఇలా నీట్గా ఇలా జస్ట్ రౌండ్ షేప్లో అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా కోసమని ఒక 1 ఇంచుకి అయితే ఇక్కడ ఎక్స్ట్రాకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇప్పుడు ఈ షేప్ని అయితే కట్ చేస్తున్నానండి. షేప్ కట్ చేసినాక మీకైతే చూపిస్తాను. సింపుల్గా డైమండ్ షేప్లో ఈ నెక్ కూడా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ మంచి ఫినిషింగ్తో వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదైతే ఇక్కడ ఓపెన్ చేసుకోవాలండి. ఇక్కడ థ్రెడ్స్ కానీ బటన్స్ కానీ మీకు ఏది కావాలంటే అదైతే పెట్టేసుకోవచ్చు. మనము బటన్ పెట్టుకున్నా కానీ నీట్గా అయితే వస్తుందండి, టైట్గా అలా అయితే ఏం రాదు. ఇక్కడ చూడండి చిన్నగా డైమండ్ షేప్లో నెక్ అనేది బాగుంది కదా. ఓకే అండి, కటింగ్ వీడియో అయితే చూపించాను కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.